సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆర్టరీస్ లో బ్లాక్స్ ఉన్నాయి అని అంటే ప్రతి ఒక్కళ్ళకి సర్జరీ చేయాలి అని కాదు. చాలా ధైర్యం ఇచ్చే పాయింట్ సరిగ్గా అయితే మాత్రం. అంటే అండి ఒక్కొక్క పేషెంట్ కి యూజువల్ గా అంటే 70% కన్నా ఎక్కువ రక్తనాళంలో బ్లాక్ ఉంటేనే మనం జనరల్ గా స్టెంట్ బైపాస్ సర్జరీ అడ్వైస్ చేస్తాం. యాక్చువల్ గా సిమ్టమ్స్ ఉంటే కూడా కొద్దిమంది పేషెంట్స్ కి డిపెండింగ్ ఆన్ ద పర్సెంటేజ్ ఆఫ్ బ్లాక్, డిపెండింగ్ ఆన్ ద సైట్ ఆఫ్ అది ఎక్కడ ఉంది, ఎలాంటి ప్లేస్లో ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, పేషెంట్ లైఫ్ స్టైల్ ఏంటి, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ చూసుకొని దెన్ వీ విల్ డిసైడ్ వెదర్ ఈ పేషెంట్ మెడిసిన్స్లో మనం పెట్టవచ్చు, లేదా ఈ పేషెంట్ సర్జరీ చేసుకోవచ్చు, లేదా స్టెంట్ చేయాలని. ఒకటే కండిషన్ 100% మనకు స్టెంట్ అవసరం ఉండేది. ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు క్వశ్చనే లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 99% ఆఫ్ ద కేసెస్కి బ్లాక్ ఉండేటప్పుడు వీ విల్ డూ స్టెంటింగ్. ఎలెక్టివ్ కేసెస్ జనరల్గా నార్మల్గా చెస్ట్ పెయిన్ వచ్చి వెళ్ళే వారికి మనం పర్సెంటేజ్ ఆఫ్ బ్లాక్, అది ఎక్కడ ఉంది, ఇవన్నీ అసెస్ చేసి తర్వాతనే వి విల్ అడ్వైస్ సర్జరీ ఆర్ స్టెంటింగ్. బట్ అలాంటి కండిషన్స్ లో కూడా మెడిసిన్స్ తో తగ్గిపోయే సిచ్యువేషన్స్ ఉంటే కూడా ఉంటాయి అంటున్నారు. డెఫినెట్ గా మోర్ దెన్ 60 to 70% ఆఫ్ ద కేసెస్ మేము మెడిసిన్సే ఇస్తాం అన్నట్టు. ఆ మెడిసిన్స్ ఏమంటే బ్లడ్ థిన్నర్స్ ఉంటుంది, కొలెస్ట్రాల్ మెడికేషన్స్ ఉంటుంది, షుగర్ మెడిసిన్స్, బీపీ మెడిసిన్స్, వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, థైరాయిడ్ మెడికేషన్స్, ఇవన్నీ ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్గా తీసుకొని ఆ కొలెస్ట్రాల్ లెవెల్ టార్గెట్స్ అన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మోస్ట్లీ వాళ్ళు బాగానే ఉంటారు. అంటే లాంగ్ టైంలో కూడా ఆల్మోస్ట్ సమ్ పీపుల్ ఆర్ దేర్ అంటే 15-20 years కూడా మంచిగా ఉండే వాళ్ళు ఉన్నారు. అంటే మన లైఫ్ స్టైల్తో పాటు మనం ఇవన్నీ మెడిసిన్స్ తీసుకొని కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒక 6 months తర్వాత బాగున్నాను నేను మెడిసిన్స్ ఆపేస్తాను అనుకోండి, దెన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం మొదలవుతుంది. అప్పుడు ఏదైతే బ్లాక్ మన స్లోగా ఉందో అది ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోతుంది. అప్పుడు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.